ఏదైనా సిచ్యువేషన్లో ఓవర్గా రియాక్ట్ అయ్యి తిరిగ్గా బాధపడ్డారా? నేను చెప్పే ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. దిస్ ఇస్ సురేఖ, యువర్ పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళ మాటలు కానీ చేతలు కానీ అంతెందుకు వాళ్ళ కనుసైగ కూడా మనలో ఉన్న డీపర్ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేయొచ్చు. అలాంటప్పుడు స్టెప్ 1, పాజ్. ఒక్క క్షణం ఆగి డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ నర్వస్ సిస్టమ్కి ఐఎమ్ సేఫ్ అని ఒక సిగ్నల్ రీచ్ అవుతుంది. నెంబర్ 2, మీ ఎమోషన్కి ఒక పేరు పెట్టండి. కోపమా, ఫ్రస్ట్రేషనా, స్ట్రెస్సా, జెలసీయా, లేకపోతే అలసిపోయి ఉన్నారా? సో మీ ఎమోషన్కి ఒక పేరు పెట్టడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ మీ మీద తగ్గుతుంది. స్టెప్ 3, అవేర్నెస్. సమ్టైమ్స్ మనకి పైకి ఎమోషన్స్ కనిపిస్తాయి కానీ డీపర్ ఇన్సైడ్ మన ఈగో హర్ట్ అయిందా, మన ఇన్సెక్యూరిటీస్ ఏమైనా హర్ట్ అయినాయా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇనీషియల్గా ఈ అవేర్నెస్ వెంటనే రాకపోవచ్చు, బట్ ప్రాక్టీస్తో ఖచ్చితంగా ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ స్టెప్ ఎమోషనల్ రెగ్యులేషనే. అంటే ఎమోషన్ని సప్రెస్ చేయడం కాదు, వాటిని గుర్తించడం. Hope these 3 steps will help you. Thank you.